అందరికీ నమస్తే. వెల్కమ్ టు జూనస్ గ్లోబల్. నేను మీ గణేష్. మిత్రులారా, ఈ న్యూస్ చూసే ప్రతి ఒక్కరు నలుగురు షేర్ చేయండి, ఒక లైక్ అయితే చేసే ప్రయత్నం అయితే చేయండి. ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తం. నర్సంపేట నల్గొండలో డ్రైవర్ల ఆత్మహత్య యత్నం. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పండించుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్ పరిస్థితి అత్యంత విషమం. పలు చోట్ల బైఠాయింపులు, తోపులాటలు. అద్దె బస్సులను నడిపిన ఆర్టీసీ యాజమాన్యం దశల వారీగా సమ్మె ఉధృతి పెంపు. ఆర్టీసీ ఐకాస. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి. ఇది ఫ్లాష్ న్యూస్. ఈ రోజు తెల్లవారుజాముగా శంకర్ గౌడ్ మృతి చెందిండు. తెలంగాణ ఎవరి పాలైంది? ప్రజలారా ఒక్క కామెంట్ పెట్టండి. ఏపూర్ సోమన్న ఒక పాట పాడిండు. ఎవరి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అని ఒక పాట పాడతాడు. చాలా బాగుంటుంది. అలనాడు తెలంగాణ సాధించుకోవడం కోసం ఆత్మహత్యలు, బలిదానాలు, లాఠీ దెబ్బలు, రాస్తారోకోలు, మిలియన్ మార్చులు ఇవన్నీ చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకుంటే ఇప్పుడు ఆ స్వరాష్ట్రంలో ఉద్యోగ భద్రతకై, ఉద్యోగాలకై, విద్యకై, వైద్యానికై మళ్ళీ బలిదానాలు ఇవ్వాల్సిన పరిస్థితికి వచ్చింది తెలంగాణ. ఏం మారింది తెలంగాణ? మరి ఒకటైతే మారింది తెలంగాణలో, అప్పుల కుప్పగా అయితే మారింది తెలంగాణ. తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉండే. ఇప్పుడు తెలంగాణ దాదాపు 12 సంవత్సరాలకు వస్తా ఉన్నది. 9 లక్షల కోట్ల అప్పుకు పై చిలుకు మిగిలింది. తెలంగాణకు మిగిలింది ఇది ఒక్కటే. ఉద్యోగాలు వచ్చినాయా అంటే అది లేదు. రైతన్నకు గిట్టుబాటు ధర వచ్చిందా అంటే అది లేదు. ఎంప్లాయ్మెంట్ వచ్చిందా అంటే అది లేదు. కానీ ఈ రాజకీయ నాయకుల ఆస్తులు మాత్రం 1000 కోట్లలో మాత్రం పెరిగినాయి. ఎంప్లాయ్మెంట్ పెరగలేదు, గిట్టుబాటు ధర వస్తలేదు, రైతుకు పంట మార్పిడి ఆశయాలు లేవు, వ్యవసాయం పెరగలేదు, ఉద్యోగాలు రావట్లేదు, వచ్చిన ఉద్యోగాలకు భద్రత లేదు. మరి తెలంగాణ దేనికి సాధించుకున్నాం? అలనాటి రోజులల్లా తెలంగాణ మొత్తం సంపద మొత్తం ఆంధ్రోడు దోసుకపోతున్నాడు. స్వరాష్ట్రాన్ని సాధించుకోవాలని చెప్పి పట్టు బిగిలించి, పిడికిలు బిగిలించి మనము ఎన్నో కార్యక్రమాలు చేసినాం. కానీ ఇప్పుడు అదే రాష్ట్రంలో మళ్ళా దగాపడుతున్నాం. మనం అదే రాష్ట్రంలో ఉద్యోగ భద్రతకై దగాపడుతున్నాం, ఫీజు రియంబర్స్మెంట్ కోసం దగాపడుతున్నాం, వైద్యం అందక దగాపడుతున్నాం, విద్య చక్కగా రాక దగాపడుతున్నాం. మళ్ళీ ఏదైనా సాధించాలి, ఏదైనా కావాలి అన్నా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెంచాలి, భద్రత ఇవ్వాలి, వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలి అని నిరసన చేస్తున్న ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం పట్టించుకుంది. అప్పుడు కేసీఆర్ రెండవ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేసిరు. అప్పుడు వీళ్ళను అణచివేసిరు. ఇప్పుడు మళ్ళా ధర్నా చేస్తుంటే ఇప్పుడు కూడా అణచివేసే ప్రయత్నం చేస్తాం. మళ్ళీ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి మళ్ళీ తెలంగాణ వచ్చింది. విద్య కావాలన్నా ఆత్మహత్య చేసుకోవాలి, వైద్యం కావాలన్నా ఆత్మహత్య చేసుకోవాలి, రైతు పెట్టుబడి సాయం కావాలన్నా ఆత్మహత్య చేసుకోవాలి, ఎంప్లాయ్మెంట్ రావాలన్నా ఆత్మహత్య చేసుకోవాలి. తెలంగాణలో ఏ సాధించాలన్నా ఆత్మహత్య చేసుకోవాలి. కానీ రాజకీయ నాయకులు మాత్రం 1000 కోట్లు సంపాదించుకొని ఇతర దేశాలలో, ఇతర రాష్ట్రాలలో ఆస్తులు సంపాదించుకుంటున్నారు. వాళ్ళు ఏమైనా బలిదానాలు తీసుకుంటున్నారా? వాళ్ళు ఏమైనా ఆత్మహత్యలు చేసుకుంటున్నారా? వాళ్ళు ఏమైనా లాఠీ చార్జ్ తింటున్నారా? ఏ రాజకీయ నాయకుని కొడుకో, అన్నో, తమ్ముడో ఒంటి మీద పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టుకుంటలేడు. మరి వాళ్ళ ఆస్తులేమో లక్షల కోట్లు పెరుగుతున్నాయి. ఆత్మహత్య చేసుకొని తెలంగాణ కోసం పోరాడి దెబ్బలు తిన్నని ఆస్తులేమో గదే చెట్ల కింద బతికే రోజు వస్తున్నది. ఏం సాధించినాం తెలంగాణ ఇచ్చుకొని? ఏమైనా సాధించినామా? తొరల పాలన నుంచి తీసుకొచ్చి మళ్ళీ గదే తొరల చేతిలో పెట్టినాం. గద్దే అయిపోయింది తెలంగాణ. మిగులు బడ్జెట్ ఉండే అప్పుల రాష్ట్రంగా అయిపోయింది. ఇతర రాష్ట్రాలను చూస్తుంటే సంబరం వేస్తున్నది. మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా వెళ్తలేదు. ఇది వరంగల్ నర్సంపేట బస్ స్టాండ్లో ఒంటికి నిప్పండించుకున్న ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ నిన్న రాత్రి ఎమర్జెన్సీగా ఉంటే ఎంజిఎం నుంచి అపోలోకి తీసుకొని పోయారు. అపోలోలో తెల్లవారుజాముగా 3 గంటలకైనా చనిపోయిందట. నర్సంపేట బస్టాండ్ ఎదురుగా గురువారం సాయంత్రం ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్, ఆయనకు 55 సంవత్సరాలట, మృతి చెందాడు. 80% పైగా కాలిన గాయాలతో హైదరాబాదు అపోలో డిఆర్ఓ ఆసుపత్రి చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు చనిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. పోస్ట్ మార్టం అనంతరం భౌతిక కాయాన్ని నర్సంపేట పట్టణ పరిధి ముత్తూజిపేటలోని కుమార్తె నివాసానికి తరలించినట్టు మృతుని అల్లుడు బూరసుమన్ తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో పలు చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆర్టీసీ సమ్మె. ఒక పక్క ప్రైవేట్ బస్సులలో ప్రైవేట్ కండక్టర్లను, ప్రైవేట్ డ్రైవర్లను పెట్టి నటిస్తారు. ఉద్యోగ భద్రత ఏది? జీతాల పెంపులేవి? టీఏలేవి? డిఏలేవి? విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లేవి?
రైతు భరోసా ఎడబోయింది, రైతులకు గిట్టుబాటు ధర ఎడబోయింది, ఇవన్నీ ఎడబోతున్నాయి. తెలంగాణలో శోధించి సాధించాలన్నా లేదా దొరల చేతులలో ఉన్న సంపదను అడుక్కొని తినాలన్నా లేదా డిమాండ్గా మనం సంపాదించుకోవాలన్నా ఏం చేయాలి తెలంగాణలో? మీరు ప్రజలారా ఒక్కసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎవని పాలైంది తెలంగాణ? ఏ పూసమ్మన్న ఏమన్నాడు? ఎవని పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అని ఎక్సలెంట్ పాట పాడిండు. ఎవడేలుతుండు మరి తెలంగాణనా? ఎందుకు బీద బతుకులు మారతలేవు? తెలంగాణ ఎందుకు ఇంకా సంకనాకపోతుంది? అప్పల కుప్పగా మారుతున్నది. ఎంప్లాయ్మెంట్ లేదు, ఉద్యోగ భద్రత లేదు, ఉద్యోగాలు లేవు, రైతులకు సాయాలు లేవు, రైతులను ప్రోత్సహించడం లేదు. అవినీతి అక్రమాలు లంచాలతోనే తెలంగాణ టాప్ 1లో ఉన్నది. ఒక పక్క మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతున్న ప్రభుత్వం విద్యకు ఖర్చు పెట్టడం లేదు, వైద్యానికి కూడా ఖర్చు పెట్టడం లేదు. మద్యాన్ని ఊళ్ళల్లో అక్కడ ఇక్కడ బెల్ట్ షాపులు ఓపెన్ చేయించి అమ్ముతున్నారు, కానీ గ్రంథాలయాలు ఏర్పాటు చేయండి అంటే వాళ్ళకి దుఃఖం వస్తున్నది. మద్యం ఏమో అమ్ముతారట కానీ గ్రంథాలయాలు మాత్రం ఏర్పాటు చేయరట. గసంటి తెలంగాణ రాష్ట్రం చెప్పుకోమ్మను బహిరంగ సభలలో 1000 కోట్లు ఖర్చు పెట్టి చెప్పిందే చెప్పి పాసంలా గీసియాడు అన్నట్టు ఊక రాగిన డబ్బాను రాకుతూనే ఉన్నారు తప్ప కొత్తదైతే ఏం చెప్తలేరు. నస్తూరువెల్లిలో పెద్ద బహిరంగ సభ పెట్టిండు. ఒక్కొక్క మంత్రి వచ్చి ఇదివరకు ఆ మంత్రి శాఖలో ఏమేమి ఇచ్చారో గవ్వే చెప్పారు, కానీ కొత్తగా ఇచ్చేటివి మాత్రం ఏం చెప్పలే. మేము నస్తూరువెల్లికి వస్తే ముఖ్యమంత్రి గారు మేము అనుకున్నాం కదా మా మంత్రి ప్రాంతానికి ఒక ఇండస్ట్రీ వస్తుంది కావచ్చు, ఇక్కడ ఉన్న 10th ఇంటర్ డిగ్రీ బీటెక్లు పీజీలు చేసిన యువతకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉద్యోగాలు వస్తాయి కావచ్చు, కనీసం ఒక 20,000 30,000 మందికి ఉద్యోగాలు వస్తాయి కావచ్చు అనుకున్నాం. కానీ ఆశ నిరాశ అయిపోయింది. మా మంత్రి ప్రాంతానికి అభివృద్ధి పరంగా పోవాలన్నా నిధులు వస్తాయన్నా అనుకున్నా, కానీ ఆ నిధులు లేవు, నియామకాలు లేవు. జీవన్ రెడ్డిని తినడానికి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసినట్టయితే అనిపించింది. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క స్టైల్లో మాట్లాడుకుంటూ పోయిండు. బీసీ శాఖ మంత్రి బస్సు గురించి మాట్లాడిండు, పంచాయతీరాజ్ శాఖ గురించి మాట్లాడిండు, ఒక్కొక్క శాఖ ఒక్క తిరిగా మాట్లాడిండు. ముఖ్యమంత్రి వచ్చి వీళ్ళందరినీ కలిపి ఒక తిరిగా మాట్లాడిండు. లాస్ట్కి వచ్చినాక జీవన్ రెడ్డిని పట్టుకుపోయి బీఆర్ఎస్లో కలిసినావు, నీకు ఈ ఏజ్లో పోవాల్సిన అవసరం ఏమున్నది అని చెప్పి ఆయన ఉద్దేశం ఈయన మాట్లాడిండు. ఈ 2 బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ 2 పార్టీలు 2 సభలు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఒరిగింది మాత్రం ఏం లేదు. కేసీఆర్ జీవన్ రెడ్డి పొగిడిండు, రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డి తిట్టిండు, అంతే. రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిడితే కేసీఆర్ రేవంత్ రెడ్డిని తిట్టిపోయిండు, అంతే. వీళ్ళు తిట్టుకొని డబ్బా తీసుకునే వరకే ఆ ఎల్ల అవుతున్నది. ఆల్రెడీ తెలంగాణ 12 సంవత్సరాలకు వచ్చింది, అభివృద్ధి లేదు, మన్ను లేదు, మశానం లేదు, ఎక్కడ వేసిన గొంగలికి అక్కడనే. కనీసం ఒక 10 లక్షల మందికైనా ఎంప్లాయ్మెంట్ కల్పించిరా? కనీసం వాళ్ళకు దారి చూపెట్టిరా? ఏం లేదు. ఏమిరా లింగా అంటే ఇప్పటాటే అన్నట్టుగా చేస్తున్నారు ఈ రాజకీయాలు. స్వలాభం కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిర్రా అనే ఒక ఊహాగానాలు ఏర్పడుతున్నాయి. రైట్, ఏదేమైనా కానీ ప్రభుత్వం దీని మీద సానుకూలంగా స్పందించి ఇంకా మరిన్ని ఆత్మహత్యలు జరగకముందే వీళ్ళ యొక్క ప్రాబ్లాన్ని ప్రభుత్వం తీసుకొని వీళ్ళకు న్యాయం చేయాలి. ఆర్టీసీ సమ్మె చేసే కార్మికుడు ప్రతి ఒక్కరి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ప్రభుత్వమే ఆదుకోవాలి, ప్రభుత్వమే దీని మీద దృష్టి పెట్టాలి.